అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కాకతీయ యూనివర్సిటీ సెకండ్ సెమిస్టర్ 2023లో జరిగినటువంటి ప్రశ్నాపత్రంలో మనం సెక్షన్ ఏకి సంబంధించిన గ్రామర్ మొత్తాన్ని చూసాం. ఇప్పుడు మనం సెక్షన్ బికి సంబంధించిన గ్రామర్ని మనం చూడబోతున్నాం. ఇందులో సెక్షన్ బిలో వచ్చేసి 60 మార్కులు, సెక్షన్ ఏలో 20 మార్కులు కంప్లీట్గా గ్రామర్. ఒక ప్యాసేజ్లు 2 ప్యాసేజ్లు ఉంటాయి. ఇంకా గ్రామర్కి సంబంధించి టోటల్ 20 మార్కులు మొత్తంగా ఉన్నాయి. అయితే సెక్షన్ బిలో 60 మార్కులు. ఇందులో మనం గమనించినట్లయితే కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ 10 మార్కులకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ట్రాన్స్క్రైబ్ ద ఫాలోయింగ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఫొనెటికల్లీ, అంటే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించినవి ఒక 10 మార్కులకి ఇవ్వడం అయితే జరిగింది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అనేది ఈజీగా చేయొచ్చు అండ్ 10కి 10 కూడా సాధించవచ్చు. ఇప్పుడు మనం ముందుగా కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అనేది చూద్దాం. సెక్షన్ బిలో ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రామర్ని మొట్టమొదటి ప్రశ్న కనుక మనం చూసినట్లయితే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దిస్ ఇష్యూ అని అడగడం జరిగింది. చూడండి, ఎప్పుడైనా కానీ ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఇన్ అనేది వస్తుంది, అబౌట్ కాదు. ఐఆమ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఇష్యూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్, ఐఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంగ్లీష్, ఇట్లా రావడం అయితే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ చెస్, ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ద గోల్డ్ ఈజ్ ప్రెషస్. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మెటీరియల్ నౌన్, గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా కానీ మెటీరియల్ నౌన్కి సంబంధించిన ఏవైతే పదాలు ఉంటాయో వాటి ముందు ఆర్టికల్ అనేది వాడకూడదు. ఇక్కడ జీరో ఆర్టికల్, గోల్డ్ ఈజ్ ప్రెషస్ అనాలి అంతే. కాబట్టి గోల్డ్ ఈజ్ ప్రెషస్ అంతే. యు ఆర్ మ్యారీడ్, ఇది క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించింది. ఎప్పుడైనా సరే క్వశ్చన్ ట్యాగ్లు ఏంటంటే కామా పెడతాం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ని తీసుకొస్తాం. ఈజ్ అనేది కాదు, ఇక్కడ ఉంది ఆర్ ఉంది. కాబట్టి ఆర్ నాట్ యూ అని రావాలి, ఆంట్ యూ అనేది రావాల్సి ఉంటుంది. యు ఆర్ మ్యారీడ్, ఆంట్ యూ అని రావాలి. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిందంటే యు ఆర్ మ్యారీడ్, ఆంట్ యూ అనేసి. షీ ఆర్డర్డ్ ఫర్ కాఫీ, యాక్చువల్గా ఆర్డర్డ్ కాఫీ అంటే సరిపోతుంది, ఫర్ అవసరంలా. ఆర్డర్డ్లోనే ఫర్ ఉంటుంది. షీ ఆర్డర్డ్ కాఫీ అంటే కాఫీ కోసం కబురు పంపింది అనేసి. షీ ఆర్డర్డ్ కాఫీ అంటే సరిపోతుంది, ఫర్ అవసరం లేదు. తో హీ వర్క్డ్ అవుట్ ఎట్ హీ ఫెయిల్డ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తో హీ వర్క్డ్ అవుట్, అతను బాగా కష్టపడినప్పటికీ, ఎట్ హీ ఫెయిల్డ్ ఇంకను ఏమైంది, తప్పాడు. ఇక్కడ యాక్చువల్గా తో ఎట్ రెండు కూడా ఒకే పని చేస్తున్నాయి. ముందు తో ఉంది కాబట్టి ఎట్ని మనం ఏం చేయాలంటే పక్కకు తీసేయాలి, ఇది వాడినట్లా. తో హీ వర్క్డ్ అవుట్ హీ ఫెయిల్డ్, అతను పని చేసినప్పటికీ ఫెయిల్ అయ్యాడు. లేదా ఈ వర్క్డ్ అవుట్ ఎట్ హీ ఫెయిల్డ్, అతను పని చేశాడు, బాగా కష్టపడ్డాడు, కానీ ఫెయిల్ అయ్యాడు. తో అయినా ఉండాలి, ఎట్ అయినా ఉండాలి. తో అనేది ముందుంది కాబట్టి ఎట్ని తీసేస్తాం. దే ఆర్ స్టిల్ వెయిటింగ్ సిన్స్ దిస్ మార్నింగ్. ఎప్పుడైనా సరే మన సెంటెన్స్లో సిన్స్ దిస్ మార్నింగ్, సిన్స్ అని ఒక స్టార్టింగ్ పాయింట్ కనుక ఈ విధంగా ఇచ్చినట్లయితే దట్ షుడ్ బి ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఇది ఎట్లా ఉండాలంటే దే హ్యావ్ బీన్ అని ఉండాలి. దే హ్యావ్ బీన్ స్టిల్ వెయిటింగ్ సిన్స్ దిస్ మార్నింగ్ అని రావాలి. ఆ విధంగా ఉండాలి. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉండకూడదు ఎప్పుడైనా సిన్స్ వాడాను. దీని అర్థం ఏంటంటే వాళ్ళు పొద్దున్నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారనేసి. పొద్దున్నుంచి ఇలాంటివి ఏంటంటే గతంలో ప్రారంభమై ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే అటువంటి వాటిని తెలపడానికి ఏం చేయాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పడాలి. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ దిస్ మార్నింగ్, స్టిల్ కూడా మనం దే హ్యావ్ బీన్ స్టిల్ వెయిటింగ్ సిన్స్ దిస్ మార్నింగ్, ఆ విధంగా. షీ టోల్డ్ మీ డోంట్ ఆర్గ్యూ, ఇది యాక్చువల్గా ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన ప్రశ్న. షీ టోల్డ్ మీ డోంట్ ఉండదు. ఎప్పుడైతే ఈ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ వాడేటప్పుడు డోంట్ కాస్త ఏమవుతుంది అంటే నాట్ టు అనేగా మారుతుంది. అది మార్చకుండా డోంట్ అనేసి రాసేశారు. షీ టోల్డ్ మీ నాట్ టు ఆర్గ్యూ చేయవద్దని ఆమె చెప్పింది అనేసి అర్థం అనమాట. ఇక్కడ యాక్చువల్గా ఎట్లా ఉండాలి, షీ సెట్ మీ కామా ఇన్వర్టెడ్ కామాస్లో డోంట్ ఆర్గ్యూ ఇన్వర్టెడ్ కామాస్ ఎండ్ అయిపోవాలి.
అది డైరెక్ట్ స్పీచ్. కానీ ఇక్కడ షీ టోల్డ్ మీ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నట్టు. కాబట్టి షీ టోల్డ్ మీ నాట్ టు ఆర్గ్యూ అని. ఐ పిటీ ఆన్ దేమ్ అవసరం లేదు. ఐ పిటీ దేమ్ అంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా అన్నెసరీ వర్డ్ యూసేజ్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఐ పిటీ దేమ్, నేను పాపం వాళ్ళని చూస్తే జాలేస్తాను. ఈజ్ యాన్ ఇంగ్లీష్ టీచర్, ఒక రకంగా కరెక్టే. ఎట్లా అంటే ఇంగ్లీష్ టీచర్ అంటే ఇంగ్లీష్ చెప్పేటటువంటి టీచర్, ఇది ఒక రకంగా కరెక్టే. కానీ యాక్చువల్గా ఎట్లా ఉండాలంటే ఈజ్ ఏ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అనేసి ఉండాలి. బట్ ఇట్లా కూడా కరెక్టే. కారణం ఏంటంటే ఇక్కడ ఈజ్ యాన్ ఇంగ్లీష్ టీచర్ అనే దాంట్లో ఎట్లా ఉంటుందంటే షీఈ్ ఏ కేరళ టీచర్ లాగుంటుంది. రిలేటెడ్ టు ఇంగ్లాండ్ అన్న అర్థం కూడా వస్తుంది. అందుకని ఇదొక్కదానికి అట్లా ఉంటుంది. అందుకని ఏంటంటే ఇదేదో పెద్ద తప్పు అయినట్టుగా చూపించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈజ్ ఏ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఆ తప్పు అనేది అంతగా ఇబ్బందికరంగా ఉండదు. ఈజ్ ఏ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అనేసి మనం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా అనమాట. ఈజ్ ఏ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఐ అండ్ యు ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే యూ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని ఉండాలి. యూ అనేది ఇక్కడ ఉండాలండి, ఐ అనేది ఇక్కడ ఉండాలండి. ఎట్లా అంటే ఈ ప్రొనౌన్ దాంట్లో 2-3-1 రూల్ అని ఉంటుంది. 2-3-1 రూల్లో ఏంటంటే యూ అనేది ఎప్పుడు ముందు ఉండాలి, ఆ తర్వాత హీ కానీ షీ కానీ ఉంటే ఐ ఉండాలి, ఆ తర్వాత థర్డ్ది ఎప్పుడు ఐ అనేది ఉండాలి. వీటన్నిటిని కలిపేటప్పుడు ప్లూరల్గానే ఉండాలి ఆ విధంగా. కాబట్టి యూ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇదండి టోటల్గా ఈ మనకి ఏంటంటే 10 మార్క్స్ అనేవి వస్తాయి. ఒకసారి మొత్తంగా చూద్దాం. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఇష్యూ. గోల్డ్ ఈజ్ ప్రెషస్. యూ ఆర్ మ్యారీడ్ ఆంట్ యూ. షీ ఆర్డర్డ్ కాఫీ. తో హీ వర్క్డ్ అవుట్. హీ స్టిల్ ఫెయిల్డ్. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ దిస్ మార్నింగ్. దే హ్యావ్ బీన్ వెయిటింగ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. షీ టోల్డ్ మీ నాట్ టు ఆర్గ్యూ చేయొద్దని అని చెప్పింది. ఐ పిటీ దెమ్, జాలి పడుతున్నాను. అండ్ ఈజ్ ఏ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్. యూ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇవ్వండి టోటల్గా 10. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉందో దాన్ని చూద్దాం. చూడండి, ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది 100కి 100% ఎవరు కరెక్ట్గా అటెంప్ట్ చేయలేరు. దేర్ విల్ బి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట తప్పులు పోతాయి. బట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం ప్రాక్టీస్ ద్వారా పర్ఫెక్షన్కి చేరుకోవాలి. సరే, ఇక్కడ 10 పదాలు ఇచ్చారు. ఈ 10 పదాలకి ఎలా ఉంటాయో చూడండి. క్యాలిక్యులేటర్, చూడండి క్యాలిక్యులేటర్. దీన్ని మనం చూడడం వల్ల ఏంటంటే కనీసం సెక్షన్ ఏలో ఉన్న 5 మార్కులు ఉన్నాయి చూసారా, ఈజీగా వచ్చేస్తాయి అవి. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనం జనరల్గా మనం చదివేటప్పుడు ఎట్లా ఉందంటే ఈజీగా ఏఎల్కే కాల్క్ అని చెప్తాం. కాల్క్యులేటర్ అనేసరికి మనకు అర్థం కాదు. కానీ ఇది జే కాదు, యా అని పలకాలి. యూ క్యాలిక్యులేటర్ అంటే అప్పుడు అర్థం అయిపోతుంది క్యాలిక్యులేటర్ గురించి. ఎప్పుడైనా చివరి లేటా అట్లా వస్తూ ఉంటాయి, చివరిలో ఉండే ఆర్ అనేది పలకరు. అది గుర్తుంటే మనకి ఈజీగా మనకు క్యాలిక్యులేటా అన్న ఓహో క్యాలిక్యులేటరా అని మనం కనీసం అటెంప్ట్ చేయగలుగుతాం. ఇది చూడండి, ఎలిఫెంట్ని ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఎలిఫెంట్. తర్వాత డీసెంట్ని ఈ విధంగా రాయడం జరుగుతుంది. డీసెంట్ ఇదేంటంటే ఈ అన్నమాట, డీసెంట్. తర్వాత పారాగ్రాఫ్ని ఈ విధంగా రాయడం జరిగింది. పారాగ్రాఫ్. లిటరేచర్ ఈ విధంగా. తర్వాత మనం చూసినట్లయితే పోయిట్రీ ఈ విధంగా. ఎస్సే, డ్రామటిస్ట్, స్పీచ్, తర్వాత పారాఫ్రేజ్. ఒకసారి మీరు చూడండి, ఇవేంటంటే పలకడం కనీసం గుర్తుపట్టగలిగితే ఈ విధంగా ఉంటుంది అనేసి మనం గుర్తుపట్టగలిగితే ఇది ఉందండి డీసెంట్. ఆగా పలుకుతా అట్లా వస్తుంది. ఇది ఆనే రెండో అలాగా పలుకుతుంది. ఇదేమో మొదట అలాగా పలుకుతుంది. ఈ కొన్ని తెలుసుకోవాలి. ఇది అనుకోండి షార్ట్ అలాగా పలుకుతుంది. ఆలోనే చాలా ఉన్నాయండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇది దిప్తాంగ్స్ అనేది చాలా ప్లే రోల్ చేస్తాయండి. ఇదేమో ఏఈ అని వస్తుంది. ఇదేమో రెండో, ఇదేమో ఉట్టియా, ఇదేమో షార్ట్. ఊలోనేమో ఇది ఒక ఊ, ఇదేమో ఊ, ఇదేమో ఐ, ఇదేమో ఈ, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎస్ఏలో చూడండి, ఇది ఏ దిప్తాంగ్. ఇది
అట్లా మనకేంటంటే ఇదేమో ఈ అట్లా ఇది కూడా దిప్తాం ఏ ఇదేమో యా అండి. ఇది ఇట్లా ఎక్స్ లాగా ఉండేది ఏదో సానో ఏదో అనుకునేరు. ఇది ఎక్స్, ఇదేమో క్షా. అట్లానే ఈ టీ పెట్టేసి షా ఇట్లా పెడతారు ఇచ్చిది. తర్వాత డి పెట్టి జెడ్ పెడతారు జా అది. కాబట్టి వీటిని ఏంటంటే కనీసం వీటిని గుర్తించగలిగితే కొంత మనం రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఇదండి టోటల్గా వచ్చేసి మనకి సెక్షన్ బిలో ఉన్నటువంటి గ్రామటికల్ ఏదైతే గ్రామర్ ఉందో గ్రామర్కి సంబంధించినటువంటి పార్ట్ అనమాట ఇది. దీంతోపాటు మనకు కొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ప్రిపోజిషన్స్ సంబంధించి అడిగారనమాట. ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, ప్రిపోజిషన్లో ఉన్న టైప్స్ ఏంటి, ఉదాహరణలతో రాయమని 2023 ప్రశ్నాపత్రంలో KU SEM 2లో అడగడం అయితే జరిగింది. అలానే దిప్తాంగ్స్ గురించి కూడా అడిగారు. ఇవన్నీ మీకేంటంటే చూడండి ప్లేలిస్ట్లో ఈజీగా గంటలోనే మీరు ప్రిపేర్ అయ్యే విధంగా ప్రతిదీ ఉందండి. చూడండి ఓడాన్ సాల్యూట్యూడ్ ఎన్ని నిమిషాలు, 8 నిమిషాలు అర్థం అయిపోయింది. నోట్స్ 6 నిమిషాల్లో, అండ్ విత్ ఫోటోగ్రాఫర్ అని ఎంత 6 నిమిషాలు. ట్రీటైజ్ ఆన్ గుడ్ మేనర్స్ అండ్ గుడ్ బిహేవియర్ 8 నిమిషాలు. ప్రపోజల్ అయితే 11 నిమిషాలు. ఈ విధంగా ప్రతిదీ గ్రామర్తో సహా వేరే యూనివర్సిటీ పేర్లు ఉండొచ్చండి. ఇప్పుడు జాదవ్ పయింగ్ ఉంది, అది SEM 4లో కూడా ఉంది. అంత మాత్రాన దీనికి సంబంధించింది కాదు. ఇప్పుడు సఫిక్సెస్ ఉన్నాయి, SEM 4లో ఉన్నాయి, SEM 2లో ఉన్నాయి. కాబట్టి SEM 4 ఈ డిఫరెంట్, SEM 2 ఈ డిఫరెంట్ ఉండవు. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని గమనించండి. వేరే యూనివర్సిటీ పేర్లు దీనికి సంబంధించి కాదని అనేదా అనుకోవద్దు. థ్యాంక్స్ ఏ లాట్. ఈ ప్లేలిస్ట్ మీకు పొందాలంటే ఐకార్డ్స్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో అండ్ ఎండ్ స్క్రీన్స్లో ఉంటాయి. ఒకవేళ యాక్సెస్ చేయడం తెలియకపోతే KU2 లింక్ అనేసి అడిగినట్లయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే కామెంట్లో రిప్లైగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఏ లాట్.